హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట. సో సండే అంటే మనకి ఎక్కలేని పనులన్నీ గుర్తొస్తాయి కదా. నేను కూడా చాలా రోజులైంది ఫేస్ ప్యాక్ వేసుకొని. సో ఫేస్ అంతా డల్గా అయింది అనిపించింది. అందుకని చెప్పేసి ఇక్కడైతే ఒక ఫేస్ ప్యాక్ వేసుకున్నాను. ఏం లేదు, పెద్ద సీక్రెట్. ముల్తానీ మట్టి ఉంటుంది కదా, సో దాంట్లోకి కొంచెం కర్డ్ కానీ లేదంటే పాలు కానీ యాడ్ చేసుకొని ఒక పేస్ట్లా పెట్టి ఒక 5-10 మినిట్స్ ఉంచుకోవాలి ఫేస్ మీద. తర్వాత వామ్ వాటర్ తోటి వాష్ చేసేసుకోవాలన్నమాట. సో ఇంకా అది అప్లై చేసుకున్న తర్వాత ఎలానో టైం పడుతుంది కదా అని బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే కూర్చున్నాను. ఈరోజైతే మన ఇంట్లో దోశనే, కాకపోతే స్పెషల్ ఏంటంటే మసాలా దోశ అనమాట. సో బయట తినడం ఎందుకు అని చెప్పి ఇంట్లోనే చేసుకున్నాం మసాలా దోశ. ఇక్కడ మన జున్నుగాడు కూడా తింటున్నాడు అనమాట. ఇంకా దారేలోపు తిన్నది కూడా అరగాలి కదా అని చెప్పేసి ఇంకా చెప్పులు చాలా రోజుల నుంచి వాష్ చేయకుండా అలానే వదిలేసాము. చెప్పులు, షూస్ ఇవన్నీ. సో వాటిని కూడా వాష్ చేసేసాను అనమాట. ఇంకా ఫేస్కి ఎలానో పెట్టుకున్నాం కదా, తలస్నానం కూడా చేద్దామని చెప్పి దానికంటే ముందు ఒక హెయిర్ ప్యాక్ అయితే అప్లై చేసుకుందామని ఇక్కడైతే పెరుగు ఇంకా నూనె తీసుకున్నాను. ఈ మధ్య హెయిర్ ఫాల్ నాకు చాలా ఎక్కువైంది. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది దాన్ని ఫాలో అయ్యే వాళ్ళైతే. లెంత్ అయితే బాగానే ఉంటుంది కానీ బాగా ఏమంటారు సన్నగా అయిపోయింది అనమాట, ఎక్కువ హెయిర్ ఫాల్ అవ్వడం వల్ల. సో ఇక్కడ హెయిర్ ఫాల్కి ఏమన్నా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి పెరుగు ఉంటుంది కదా, సో పెరుగులో అయితే కొంచెం కోకోనట్ ఆయిల్ మిక్స్ చేసుకొని అప్లై చేసుకోవాలంట. ఇక్కడైతే నేను ముందు ఫస్ట్ కొంచెం సేపు అలా మసాజ్ చేసుకుంటున్నాను అనమాట హెడ్కి, అంటే బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది అని చెప్పేసి. సో ఇంకా మసాజ్ చేసిన తర్వాత మనంతటా మనం ఫేస్ ప్యాక్ ఎలానో అప్లై చేసుకోలేము, ఎవరొకరు హెల్ప్ ఉండాలి. అంటే మొత్తం జుట్టుకంతా పట్టాలి కదా, సో పాయలుగా తీసి అప్పుడు అప్లై చేసుకోవాలి. పక్కన మన జున్నుగాడు అరుస్తున్నాడు, సో మీరు ఇగ్నోర్ చేసేయండి కొంచెం. ఇక్కడైతే నేను ఇంకా చూసారా వీడియోలో కూడా నా పక్కనే కూర్చున్నాడు. వాడు ఎక్కడో ఉన్నాడు హాల్లో. సో వాడిని అక్కడ వేసేసి నేను ఇక్కడికి వచ్చి పెట్టుకుందాం అనుకుంటే అక్కడి నుంచి పాక్కుంటూ వచ్చేసాడు అనమాట. ఈ మధ్య పాకడం బాగా నేర్చుకున్నాడు, ఇంకా ఒక్క దగ్గర ఉండట్లేదు, అసలు అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు అనమాట. సో నేనైతే పెరుగుని ఎవరైనా ఫ్రిడ్జ్లో పెడతారు కాబట్టి ఫ్రిడ్జ్లో నుంచి డైరెక్ట్గా తీసి పెట్టడం ఎందుకు అని చెప్పి కొంచెం సేపు బయట పెట్టాను. ఇంకా తర్వాత దాంట్లోకి ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ వేసుకొని మిక్స్ చేస్తున్నాను బాగా. ఇక్కడైతే చెల్లి వచ్చిందనమాట, సో జుట్టుకంత పెట్టడానికి. నా అంతటి నేను పెట్టుకోవడానికి కుదరట్లేదు అని చెప్పి ఇంకా చెల్లికి ఇచ్చాను. చెల్లి అయితే మొత్తం పాయలుగా తీసి మొత్తం అప్లై చేస్తుంది. ఇక్కడైతే నేను క్లిప్ తీసి అక్కడ పడేసేసరికి జున్నుగాడు దాంతో ఆడుకుంటున్నాడు. సో ఇంకా చూస్తూ ఉండండి ఏమేమి చేస్తాడో, చాలా క్యూట్ పనులన్నీ చేస్తున్నాడు. సో మీరే చూడండి ఇంతకేం చేస్తున్నాడు అనేసి. ఇంకా బాగా అప్లై చేసుకోవాలన్నమాట, ఇది తలకు అంతా బాగా అప్లై అవ్వాలి. ఇప్పుడు చూడండి వీడు ఏం చేస్తాడో. ఉండు, పోరా తీసుకురా, ఫోన్ తీసుకురా. సో వాడికి వీడియో తీయడం నచ్చలేదనమాట, అందుకని చెప్పేసి ఇంకా ఆఫ్ చేసేసాడు. ఇక్కడైతే ఎండిపోయిందనమాట బాగా మొత్తము. సో ఇంకా స్నానం చేయడానికి అయితే వేడి నీళ్ళు పెట్టేసుకొని అంతలోపు లంచ్ టైం అయిపోయింది కదా అని లంచ్ చేయడానికి అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాము. సో లంచ్లోకి అయితే ఈరోజు ఎగ్ చేశాను. ఎగ్ అంటే నార్మల్ ఎగ్ కర్రీ కాదు, కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూస్తే ఆ రీల్ అయితే ట్రై చేశాను అనమాట. బాగానే వచ్చింది, కాకపోతే కొంచెం ఆయిల్ ఎక్కువైంది. ఇంకా తర్వాత స్నానం చేసి వచ్చేసిన తర్వాత హెయిర్ అయితే ఆరబెట్టుకుంటున్నాను ఇలా. నాకైతే పెద్దగా డిఫరెన్స్ ఏం తెలియలేదు, అంటే ఫస్ట్ డేనే కదా ఇంకా. సో ఒక 2-3 టైమ్స్ అలా అప్లై చేసిన తర్వాత ఏమైనా తెలుస్తుందేమో చూడాలి. మీరు ఎవరికైనా మంచి టిప్స్ తెలిస్తే చెప్పండి అబ్బా, హెయిర్ ఫాల్కి కంట్రోల్ అవ్వడానికి. అక్కడ వెనకాల బ్యాక్గ్రౌండ్లో చూడండి వాడు ఆడుకుంటున్నాడు, అసలు గుమ్మం దాటి వెళ్ళిపోతున్నాడు అనమాట. ఇంతకుముందు అసలు జరిగేవాడే కాదు. చాలా హ్యాపీ అనిపిస్తుంది అట్లాంటివి చూసినప్పుడు. అండ్ ఇక్కడ ఏంటంటే ఈవినింగ్ అయిపోయింది, ఇంకా ఈవినింగ్ ఏదో ఒకటి తిందాం అనుకుంటే మా చెల్లి అయితే పిజ్జా చేస్తుంది. బయట కొనుక్కొని తినడమే చాలా వరకు చేస్తూ ఉంటాం కదా, సో ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి చెల్లి చేసింది. చాలా బాగా వచ్చింది పిజ్జా టేస్ట్ అయితే. సో ఎవరికైనా రెసిపీ కావాలంటే చెప్పండి, ఒకసారి ట్రై చేద్దాం మనం కూడా. అంటే చెల్లికి వచ్చు, నాకు రాదనమాట. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇద్దరం కలిసి ట్రై చేద్దాం. మీకు ఎవరికైనా ఇంకా సింపుల్ వేలో తెలిస్తే చెప్పండి, ట్రై చేసేద్దాం. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగా వచ్చింది. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఫ్రూట్స్ తినడం నాకు చాలా ఇష్టం, కాకపోతే ఏంటంటే కట్ చేసుకొని తినాలంటే నాకు బాగా బద్ధకం అనమాట. అందుకని చెప్పేసి వెంటనే తీసుకొని తినేలా ఉండాలని చెప్పి ఇంకా వాటర్ మెలన్ అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను, మొత్తం తొక్క అంతా తీసేసి. అలా తీసేసి ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక 15 మినిట్స్ ముందు తీసి పెట్టుకుంటే కొంచెం చల్లగా ఉండకుండా ఉంటుంది కదా, మళ్ళీ జలుబు చేయకుండా. అందుకని చెప్పేసి ఇక్కడ వాటర్ మెలన్ అయితే కట్ చేస్తున్నాను. వాటర్ మెలన్ ఒక్కటే కదా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా గ్రేప్స్, యాపిల్స్ ఇవన్నీ అంటే ఇన్స్టెంట్గా వాష్ చేసి తినేయచ్చు, కానీ తినాలనిపించినప్పుడు కట్ చేయాలంటే నాకు చాలా బద్ధకంగా అనిపిస్తుంది. అందుకని మంచి టిప్ అనమాట ఇది, నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే.
ఇంకా వాటర్ మిలన్స్ ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ వాటర్ మిలన్స్ ఉంటాయి కదా, ఒకటి బ్లాక్ కలర్ ఉంటుంది, ఒకటేమో వైట్ కలర్గా ఉంటుంది. బ్లాక్ కలర్దే కొంచెం తీయగా ఉంటుందేమో అనిపిస్తుంది నాకు, ఎందుకంటే వైట్ కలర్ది నేను లాస్ట్ టైం తెచ్చినప్పుడు అస్సలు టేస్టే లేదు, సప్పగా ఉందన్నమాట. అనవసరంగా డబ్బులు వేస్ట్ చేశాను అనిపించాను. నేను అప్పటికీ ఆంటీని అడిగాను ఏది మంచిగా ఉంటుంది ఆంటీ అంటే, ఆ ఆంటీ ఏమో అదే చూపించారు. ఇంకా సో వాళ్ళకే తెలుస్తుంది కదా బాగా అని చెప్పి నేనైతే అదే తీసుకొని వచ్చాను. సో బాగా మోసం చేశాను అనమాట. నెక్స్ట్ టైం నుంచి ఇంకా అసలు నమ్మకూడదని నేనైతే ఫిక్స్ అయిపోయాను. ఏదైనా వాటర్ మిలన్ కావాలంటే ఖచ్చితంగా బ్లాక్దే తీసుకోవడం బెటర్. ఇంకా ఏంటంటే కొంతమంది కట్ చేసి ఇస్తారు కదా ఒక పీస్, అలా టేస్ట్ చేసి తీసుకోవడం ఇంకా మంచిది. అప్పుడైతే కొంచెం స్వీట్ తెలుస్తుంది. మరీ తక్కువగా ఉందంటే కొంచెం చక్కెర వేసుకుంటే కూడా బాగుంటుంది, కాకపోతే కొంచెం షుగర్ అవాయిడ్ చేస్తే చాలా మంచిది. ఈ మధ్య షుగర్ ప్లేస్లో కొంచెం బెల్లం అట్లాంటిది యూజ్ చేస్తే హెల్త్కి కూడా బాగుంటుంది కదా. ఇంకా మీలో ఎంతమందికి వాటర్ మిలన్ అంటే ఇష్టం? నేనైతే చైనీస్ వాళ్ళు తింటారు కదా, సో జస్ట్ కట్ చేసుకొని స్పూన్ వేసుకొని తినేస్తారనమాట. సో నాకు అలా తినడం చాలా ఇష్టం, కాకపోతే మరీ ఎక్కువ తినేస్తానేమో అని చెప్పేసి ఇలా కట్ చేసి పెట్టుకుంటాను అనమాట. ఈ వ్లాగ్ ఒక్కరోజుదే కాదు, ఒక 2-3 డేస్ది కలిపి పెట్టేశాను అనమాట. నెక్స్ట్ డే అయితే చోటుగాడు వచ్చాడు, స్కూల్కి వెళ్ళలేదు ఆ రోజు, కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పేసి. సో ఇంకా వాడు వచ్చిన తర్వాత ఇంకా జున్నుగాడికి అయితే ఫుల్ హ్యాపీ అనమాట. సో ఒక 1 వీక్ తర్వాత చూస్తున్నాడు కదా చోటుగాడిని, అందుకని చెప్పి బాగా ఆడుకున్నారు. ఇంకా ఆడుకున్న తర్వాత వీడైతే ఇక్కడ గ్రేప్స్ తింటున్నాడు అనమాట. మా జున్ను ఏంటంటే అన్ని ఫ్రూట్స్ తింటున్నాడు అనమాట, అంటే తినిపిస్తే బాగానే తింటున్నాడు. ఇంకా ఫుడ్ కొంచెం తినడం అలవాటు చేయాలి. ఇప్పటివరకు అయితే కొంచెం పెడుతున్నాము, అసలు తిన్నాడా తినలేదా అన్నట్టు 2-3 ముద్దలే అనమాట. ఇంక ఇప్పటి నుంచి అయితే ఫుల్ ఫ్లెడ్జ్గా పెట్టాలని ఫిక్స్ అయిపోయాము. ఇంకేంటంటే పోయిన వీక్ అరిసెలు చేశాం కదా, సో దాంట్లో ఆయిల్ ఎక్కువైందని చెప్పాను కదా. ఈసారి అయితే మళ్ళీ ఏదైనా స్వీట్గా, నేను లంచ్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక స్వీట్ తినాలనిపిస్తుంది, అందుకని చెప్పేసి నువ్వుల లడ్డు అయితే చేసుకుంటున్నాము. ఇక్కడ నేను చాలా రోజుల తర్వాత జడేసుకున్నాను అనమాట, అందుకని అలా డ్యాన్స్ చేస్తున్నాను, అవాయిడ్ చేసేయండి దాన్ని. సో ఇంకా నువ్వుల లడ్డు కోసం అయితే ఇలా బియ్యం ఆరబెట్టి పెట్టేశాము. నువ్వుల లడ్డు అయితే సూపర్గా వచ్చింది. అది మినీ వ్లాగ్ షార్ట్ పోస్ట్ చేస్తాను ఇక్కడ, చూడండి ఎవరైనా చూడకపోతే. రెసిపీ మొత్తం చెప్పాను. ఎంతమందికి పప్పు గుత్తి బదులు ఇలా మ్యాషర్ యూజ్ చేయడం అలవాటు? నాకైతే పప్పు గుత్తితోనే బాగా వస్తుంది అనిపిస్తుంది. సో ఇంకా అలా డే అయితే ఎండ్ అయిపోయింది మా జున్నుగాడితోటి. ఈ వీడియోకి అయితే ఇంతే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయండి, వీడియో నచ్చితే, అండ్ అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ సీ యూ ఆల్.